అప్పుపై చర్చ. మీ అప్పెంత, మీరు చేసిన అప్పెంత, మేము చేసిన అప్పెంత. ఈ లొల్లి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ట్రెండింగ్ టాపిక్గా నడుస్తోంది. ఆల్రెడీ ఓ రోజంతా పెద్ద హైడ్రామా నడిచింది. ఇక ఆ ఇష్యూకు అంతటితో ఫుల్ స్టాప్ పడిందనుకుంటే షార్ట్ బ్రేక్ అంతే. పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు లీడర్లు. పొలిటికల్ ఎపిసోడ్ను వెబ్ సిరీస్కు మించేలా మంత్రి జూపల్లి మళ్లీ లేఖాస్త్రం ప్రయోగించారు. ఆన్ ఫైర్ అంటూ హరీష్ కూడా అదే స్థాయిలో ఇచ్చి పడేశారు. సీఎం, మంత్రి, ఆర్బీఐ తలా ఒక్క లెక్క చెప్తే ఎట్లా అని క్వశ్చన్ చేస్తున్నారు. అప్పుల లెక్కల్లో ఎవరి వాదనలో నిజమెంత? బాకీపై చర్చలో పైచేయి ఎవరిది? అప్పుల పంచాయతీ, నాన్ స్టాప్ పొలిటికల్ ఫైట్. జూపల్లి లేఖకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్. సీఎం, మంత్రి చెబుతున్న లెక్కలకే పొంతన లేదన్న హరీష్. పూటకో సవాల్, రోజుకో అడ్రస్ అంటూ జూపల్లిపై సెటైర్. 8.21 లక్షల కోట్ల అప్పులంటూ భట్టి సరికొత్త బాణాలు. అప్పుల వివాదంలో తమదే పై చెయ్యి అంటున్న బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల్లో అప్పుల యుద్ధం నెవర్ ఎండింగ్ ఫైట్ గా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. 2.5 ఏళ్లుగా సీరియస్ ఎపిసోడ్లా కొనసాగుతున్న బాకీపై చర్చ అంతకంతకు హీటెక్కుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, బహిరంగ లేఖలు, కౌంటర్ లెటర్లు, ఇలా రోజుకో ట్విస్ట్ తో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన బహిరంగ లేఖతో బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తే, అదే లేఖలోని అంశాలను బేస్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్నే డిఫెన్స్ లోకి నెట్టామని గులాబీ శిబిరం చెప్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన బహిరంగ చర్చ సవాల్తో మొదలైన ఈ రాజకీయ సమరం తెలంగాణ భవన్ టు గన్ పార్క్ వరకు జరిగిన పరిణామాలు, మంత్రుల ఛాలెంజ్, బీఆర్ఎస్ రివర్స్ ఛాలెంజ్ లో పీక్ లెవెల్ కి చేరింది. ఇదే సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి బహిరంగ లేఖ రాస్తూ ప్రత్యక్ష అప్పులు, కార్పొరేషన్ రుణాలు, ప్రభుత్వ హామీలు, ఇతర ఆర్థిక బాధ్యతలన్నింటినీ కలిపితే రాష్ట్రంపై 8 లక్షల కోట్లకు పైగా భారం ఉందని చెప్పుకొచ్చారు. కాగ్ బడ్జెట్ పత్రాల ఆధారంగానే ఈ లెక్కలు చెబుతున్నాను అని, తాను చెప్పిన లెక్కలు తప్పు అని నిరూపించాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. అంతేకాదు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి చర్చకు రావాలని మరోసారి సవాల్ చేశారు. కేబినెట్ సహచరులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన జూపల్లి తాము పారిపోయే రకం కాదంటూ చెప్పుకొచ్చారు. తాను ప్రశ్నించింది ఒకటైతే హరీష్ రావు లేఖలో మెన్షన్ చేసింది మరొకటి అంటూ అటాకింగ్ కి దిగారు జూపల్లి. ఓవైపు లేఖాస్త్రం, ఇంకోవైపు డైరెక్ట్ డైలాగ్ వార్తో బీఆర్ఎస్ ను కార్నర్ చేయాలని కాంగ్రెస్ భావిస్తే, హరీష్ రావు కౌంటర్ తో ఈ అప్పుల ఫైట్ ఇంకో మలుపు తిరిగినట్లవుతోంది. జూపల్లి పంపిన వాట్సాప్ లేఖకు ప్రతిగా అసెంబ్లీలో తాను మాట్లాడిన వీడియోతో పాటు సీఎం రేవంత్ మాట్లాడిన వీడియోను పంపించినట్లు హరీష్ రావు చెప్పారు. ఎప్పుడైనా చర్చకు సిద్ధం. కాంగ్రెస్ మంత్రులలాగా తాము పూటకో లెక్క మార్చి చెప్పడం లేదన్న హరీష్, తాము చెప్పిన లెక్కలకు ఇప్పటికే కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. జూపల్లి లెక్క ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 1,77,000 కోట్ల అప్పు చేసిందని, ఆర్బీఐ లెక్కల్లో అది 1,86,000 కోట్లుగా ఉందని, కానీ సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా 3,47,000 కోట్ల అప్పు చేసినట్లు చెప్పారని గుర్తు చేశారు హరీష్. ఒకే ప్రభుత్వంలో 3 రకాల లెక్కలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తాము చేసిన అప్పు 4,17,000 కోట్లే అని అసెంబ్లీలోనే లెక్కలతో సహా చెప్పామనేది హరీష్ వాదన. జూపల్లి లేఖ, హరీష్ కౌంటర్ అలా ఉంటే, మధ్యలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంకో లెక్క చెప్పుకొచ్చారు. ఎఫ్ఆర్బీఎం, కార్పొరేషన్లు, ఇతర మార్గాల ద్వారా బీఆర్ఎస్ మొత్తం 8,21,651 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ఇప్పటికే 2,08,000
681 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిందని అంటున్నారు. కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని బట్టి ఇంకో డిమాండ్ను తెర మీదకు తెచ్చారు. బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఒకలా, కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన అప్పును కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన బాకీగా చెబుతున్నారని గులాబీ పార్టీ ఫైర్ అవుతోంది. అసెంబ్లీలో పూసగుచ్చినట్లు అన్ని లెక్కలు చెప్పాక హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం రేవంత్, మంత్రులు కొత్త డ్రామా షురూ చేశారని హరీష్ అటాక్ చేస్తున్నారు. అయితే అప్పులపై చర్చ అన్స్టాపబుల్ వారుకు దారి తీసినట్లే కనిపిస్తోంది. అప్పుల లెక్కల కంటే సవాళ్లు, ప్రతి సవాళ్లు, కౌంటర్లు, రివర్స్ అటాకులే ఎక్కువగా హైలైట్ అవుతున్న పరిస్థితి. ఛాలెంజ్ ఎపిసోడ్లో కాంగ్రెస్ దూకుడు చూపించిన జూపల్లి లేఖ తర్వాత హరీష్ రావు వరుస ప్రశ్నలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోందని బీఆర్ఎస్ శిబిరం చెబుతోంది. ఇక భట్టి విక్రమార్క కూడా రంగంలోకి దిగడం, మంత్రులు కూడా వరుస పెట్టి రియాక్ట్ అవుతూ ఉండడం చూస్తుంటే మైలేజ్ గేమ్లో ఎవ్వరూ తగ్గట్లేదన్న చర్చ జరుగుతోంది. చర్చకు కూర్చునేది లేదు, అలా అని అప్పులపై డైలాగు వరకు ఎండ్ కార్డు వేసేది లేదన్న టాక్ వినిపిస్తోంది. బాకీపై చర్చ రచ్చ బీఆర్ఎస్ కే కాస్త ఫెచింగ్ ఇచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అధికార పార్టీ ఈ అంశాన్ని ఇంకా పీకుకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కలు, ఆర్థిక పత్రాలే తమ వాదనకు ఆధారమని కాంగ్రెస్ అంటుంటే, ఇవిగో లెక్కలు, గతంలో మీరు మేము మాట్లాడిన వీడియోలు అంటూ బీఆర్ఎస్ రివర్స్ అస్త్రం ప్రయోగిస్తోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో సాగుతున్న ఈ రాజకీయ యుద్ధంలో ఇంకెన్ని ఎపిసోడులు ఉంటాయో చూడాలి మరి.